అట్లా ఎట్లుండేది అంటే కేసీఆర్ నిజంగా అంటే నేను ఇది అడగాలని అడగట్లేదు. చాలామందికి ఏంటంటే మందు తాగినాక ఒక స్టైల్ ఉంటుంది, మందు ఆగముందు ఒక స్టైల్ ఉంటుంది. కొంతమంది మందు అయినాక నిజాలు చెప్తుంటారు. సో అట్లా కేసీఆర్లో ఈ వ్యత్యాసం కనిపించేదా? తూలుతాడుగా ఊగుతాడు కావచ్చు కానీ తూలడు. తేడా రెండుకి, ఊలడానికి తూలడానికి. ఊగితే అంటే ఊగే అంత తాగుతాడు, ఓకే. కానీ ఏమీ నోటి నుంచి మాట తూలడు కాక తూలడు. ఒక్క మాట కూడా డిఫరెన్స్ మాట్లాడగాక మాట్లాడు. అది సాయంకాలం మాత్రమే అన్ని పనులు అయిపోయినాయి అన్నాక మాత్రమే. ఏ టైం కూర్చునేది రెగ్యులర్గా కేసీఆర్? అంటే ఆయన అన్ని పనులు అయిపోయినాయి, ఇక మన బయట ఏమీ పని లేదన్నప్పుడే ఫరాగతిగా మంచిగా స్నానం చేసి వచ్చి దాని మీద పురుషత్తుగా ఇప్పుడు కుర్చీ మీద ఆరాముగా మంచిగా ఎట్లయితే కూర్చుంటాం అట్లా నిమ్మలం పడ్డాకనే నిమ్మలం అయినాక మాత్రమే దాన్ని కూడా ఒక ఆహారంగా స్వీకరించే అన్ని పదార్థాలు. ఆయన అన్నం తిన్నప్పుడు కూడా స్పెషల్గా తింటాడు. అన్నం తిన్నప్పుడు కూడా ఒకటే పూట తింటాడు, ఒకటే పూట, రోజుకు ఒక పూట, ఒకటే పూట తింటాడు. గట్లెట్లయితే గంత తిరుగుతాడు, గంత పోతాడు, రోజుకు ఒకటే పూట తింటాడు. కేసీఆర్ ఒకటే పూట తింటాడు. అందులో సాయంకాలం ఇంత సిరిదిండి తింటాడు, కానీ ఒకటే పూట తింటాడు. అందుకే అంత బక్క ఉన్నట్టు. ఒకటే పూట అంటే ఒకటే పూట తింటాడు, ఒకటే బుక్క, ఒక బొక్క, బొక్క. అంటే రోజు నాన్ వెజ్ తింటాడు ఆయన, కానీ ఎంత ఒక్కటే బొక్క. అది ఏరుకొని ఆ బొక్కను తీసుకుంటాడు. ముఠమాలింత కారంతో కళ్ళు గోరిగిచ్చే కారంతో ఒక ముద్ద కలుపుకొని తిని ఆ బుక్క తింటే అందరు తినాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఓకే. ఆయనతో పాటు ఎంతమంది ఉంటారు. ఉండురి నేను స్నానం చేసేస్తాను, అందరినీ ఉండు అని అందరి పల్లెలు పెట్టించి ఆయన కూడా పల్లెం పెట్టుకొని అందరు పెట్టుకునేదనుక ఉండి తింటాడు. అందరు మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. అలా ఆయనే సాటి. ఓకే. సో మొత్తం ఈ తాగుడు తిండి అయిపోయినాక అందరు వెళ్ళిపోయినాక రాజయ్య కేసీఆర్ను బండబెట్టి సో అక్కనే పక్కన పండుకోవడం, ఇంటికి పోవడం చేస్తుండే. లేదు, నేను వేరే పండేది. ఆయన బండుకోబెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన భార్య రావాలి, కాళ్ళ కాడికి కాళ్ళు జరపాలి. ఎర్రీ ఎత్తికని మనం ఈ మందు దాకి కాలిపోయినాం, ఆమె ఎందుకంటే నేను జరుపుతో పట్టరాదు, ఏమైతే ఈ జరిపితే ఓడిచిపోతుంది అంటే అబ్బో ఎర్రగోలోడు కాళ్ళు దాకద్దు. అట్లా ఉంటుందా? బాపనోడు దాకినా ఏం కాదు, ఎర్రగోలోడు కాళ్ళు దాకినా కథమైనట్టే. దళిద్రమా లేకపోతే మంచా చెడ ఏంది? అట్లని కాదు. ఎర్రగోళ్ళు అంటే నా బాల్యంలో ఉండేది. నా బాల్యంలో కూడా ఈ యాదవ కమ్యూనిటీని ఎవడు ఊడవనియపోయేది, ఆడోళ్ళను ఇళ్ళల్లో ఊడవనియపోయేది. మన కమ్యూనిటీ అంత టోటల్ యాదవ కమ్యూనిటీని ఇళ్ళల్లో ఊడవ పవిత్రంగా చూసేది. మనల్ని ఏ పని పడితే కా పని కూడా యాదవులకు చెప్పకపోయేది. వ్యవసాయం మొద్దు కష్టం చేసే పని చెప్పేది, కానీ ఈ వాళ్ళని గిన్నెలు దోముడు ఇవన్నీ గసండి చెప్పకపోయేది. ఎందుకంటే మంచిది కాదు అనే ఆనాటి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ని ఆయన పాటించేది. నా ఎడల నేను ఒక్కనే కదా ఆయన పక్క పెట్టి ఉన్నది, పాటించేది. ఎట్లా చూస్తారు మరి? అంత బాగా ఉన్న కేసీఆర్ అంత బాగా 10 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అద్భుతమైనటువంటి బెస్ట్ సీఎం అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. అంత బాగా పరిపాలన చేసాడు. కొన్ని కాకపోవచ్చు, అన్నీ కావాలని ఏం లేదు. బట్ ఎందుకు ఈ పదవి పోగానే ఈ ఫామ్ హౌస్కి పరిమితం కాగానే కల్వకుట్ల కుటుంబంలో ఈ అధికారము ఆధిపత్య పోరు ఎందుకు పెరిగింది అంటారు మీకున్న అవకాశం ప్రకారం? అసలు వీళ్ళు ఏం లేని వాళ్ళు, దొరలే కావచ్చు, చింతమడకలనే పుట్టవచ్చు, జమీందారులే కావచ్చు, అనేక కారణాలతోటి. కానీ వీళ్ళు ఈయన రాజకీయానికి వచ్చే వరకు, రాజకీయాలు చేసే వరకు, మంత్రి చేసినా కూడా ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈయన దగ్గర ఏం లేదు, రూపాయి కూడా లేదు, మంచి కారు కూడా లేదు, ఈయనకు మంచి కారు కూడా లేదు. ఎమ్మెల్సీ రహీం కార్లా ఇక్కడ తిరిగేది, యాదగిరెడ్డి కార్లా వరంగల్కి వచ్చేది. కారు కూడా లేదు. ఈ పిల్లల పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండేది. వాళ్ళు అమెరికాకు పోయి వాళ్ళ జీవనం వాళ్ళదేదో సాగుతుంది. అసలు అమెరికాలో ఇట్టుంటారు మన వాళ్ళు ఎరికైనా. నా బిడ్డ ఉంటుంది ఆడ, నా బిడ్డ ఉంటుంది ఆడ, గ్రీన్ కార్డు హోల్డరు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇక మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు కదా,
వాడు ఏది పడితే కదా చెప్తాడు దొరికింది పని దొరికింది చేస్తా అంటే మన కొడుకు బాయ్ ఏమని చెప్పాలి అందరూ అడుగుతారు కదా నీ కొడుకు ఎక్కడ అమెరికాలో ఏం చేస్తాంటే ఓ పేద కారు కొన్నాడు పేద ఇల్లు కట్టి ఇది చెప్పాలి ఈ ఇల్లు కట్టేది నిజమే ఇల్లు కప్పే కారు కప్పే రెండుకి కప్పే రెండింటికి కప్పే వీడు చచ్చిపోయేది అనుక తీరదు అది కారప్పో తేరుతుంది కిందకో మీదకో తేరుతుంది కానీ ఇల్లు అప్పు తేరదు మన పేద ఇల్లు ఇది ఉండే మాట వాస్తవం కానీ ఏ పని దొరుకుతుందో ఆ పని చేస్తారు ఈ పని ఆ పని ఏం లేదు ఆడ ఏముండదు అంటే పనికి ఫాల్స్ ప్రెస్టేజ్ లేదు కదా ఇప్పుడు నా పెద్ద మనవాడు నా బిడ్డ కొడుకు పెద్దోడు ఒక ప్రెస్టేజ్ యూనివర్సిటీలో చదువుతాడు కానీ వాడు ఆడ పని చేస్తాడు భూమని వాడిని ఖర్చులు వెళ్ళేమందాం తిండి వెళ్ళేమందాం వాడు ఒక గంట 2 గంటలు పని చేస్తాడు ప్రెస్టేజ్ యూనివర్సిటీ 5th యూనివర్సిటీ ఆడ పుట్టగొడుగులాగా యూనివర్సిటీలు ఉంటాయి అమెరికాలో నేను 2-3 సార్లు వెళ్ళాను నేను అమెరికాకు చిన్నోడు కూడా ఒక షాపులకు వాడు ఈ మాల్లకు మాలేస్తాడు 3 గంటలు వాడో యూనివర్సిటీలో చదువుతాడు అక్కడి పరిస్థితి అది వీడు మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు అక్కడ సిటిజన్ ముచ్చట చెప్తాను నేను ఇది అక్కడి సిటిజన్స్ అక్కడ పుట్టిన వాళ్ళు నా బిడ్డ గ్రీన్ కార్డు హోల్డరు అక్కడి సిటిజన్షిప్ ఉన్న దాని పిల్లల ముచ్చట గురించి చెప్తాను అంటే మరి ఇక్కడ సిటిజన్ లేని కేసీఆర్ బిడ్డల బతుకు ఎట్లుంటుంది అంటారా అక్కడ అరే కాగితాలు లేకుండా ఆయనకు కాగితాలు వీళ్ళ పోరగాళ్ళకి కాగితాలు సరిగ్గా లేవు లేకుంటే అమెరికా పోతందుకు పోయిన్లు అక్కడ సరి అయిన కాగితాలు లేకపోతే మళ్ళీ వచ్చేటందుకు సరి అయిన కాగితాలు లేకపోతే మదియాస్కి ఫోన్ చేసిండు నా ముందట్నే ఫోన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ మదియాస్కి వాళ్ళకి ఆడ కంపెనీ ఉండే ఆయన ఫోన్ చేస్తే ఆయన సరి చేస్తే వీళ్ళు ఆడికి వచ్చేటందుకు కాగితాలు సరి అయినాయి ఆ కాగితం పట్టుకొని వచ్చిండ్రు ఇప్పుడు ఈ ముచ్చట అడగాలనో అడగొద్దో నాకు తెలియదు కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కేటీఆర్ను కవితను తిడుతూ కొంత మాట్లాడుతున్నప్పుడు అంటారు కేటీఆర్ ఉద్యమంలో ఏడున్నాడు ఆడ టాయిలెట్లు అడిగేటోడు అని ఇట్లా కామెంట్ చేస్తారు అంటే ఇది నిజమా లేకపోతే వీళ్ళు ఏదో తిట్టాలి విమర్శలు చేయాలని చేస్తుంటారు సరే టాయిలెట్ అడిగేదానికి ఆడ యంత్రమే ఉంటుంది ఆడ యంత్రమే ఉంటుంది కానీ ఏ పైనైనా చేస్తారు ఆడ మనోళ్ళు మనోళ్ళే కాదు వేరే దేశాల నుంచి అమెరికా పోయిన వాళ్ళు ఏ పైనైనా చేస్తారు అమెరికాలో పుట్టినోడు కూడా అమెరికాలో ఏ పనైనా చేస్తాడు ఇంకా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు కొంత నిష్ట కలిగి కష్టపడి బతుకుతారు కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు వాళ్ళు ఎందుకున్నారు మరి ఇక్కడ ఉద్యమానికి వాళ్ళకి ఏం సంబంధం కవితకు కానీ కేటీఆర్కి కానీ ఏం సంబంధం కేటీఆర్ కండువా నేనే కప్తిని కొరివిలా సభ్యత్వం కూడా మీరే ఇచ్చారు నేనే సభ్యత్వం ఇచ్చాను కేటీఆర్ నేనే సభ్యత్వం ఇచ్చాను అంటే అక్కడ ఇన్ఛార్జ్ మీరు కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ కాదు ఆయన నేను ఎక్కడనే పోయేది కదా ఓకే ఓకే వరంగల్లో పుట్టినూరు కదా నేను ఏ జిల్లాలకు కూడా ఏ జిల్లాలకైనా తిరిగేది కదా నేను చిన్న పెద్దవి కలిస్తే 10,000 బహిరంగ సభలు అటెండ్ చేసిన కేసీఆర్ కంటే ఎక్కువనే ఉన్నట్టు అరే కేసీఆర్ గని దిక్కులో తిరగదు కదా అది నెరిసిన దేవుడు కాదా అది ఉండాలనే ఎప్పుడన్నా కదులుతాయని తగ్గట్టు ఏర్పాటు ఉండాలనే ఇవన్నీ మేము చేసే కాలం మేము చేసే కాలం కదా అవును దేశభక్తి శ్రీనివాసరావు పాడాలి నేను మాట్లాడాలి ఆయన దాని తర్వాత కూర్పు చేయాలి ఇదేంది కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా రాజా యాదవ్ ఫస్ట్ మాట్లాడినాక కేసీఆర్ తర్వాత మాట్లాడేది ఒక ప్రచారం కూడా ఉండదు అంటే ఎంతవరకు వాస్తవం ఎందుకు అట్లా మాట్లాడేది అంటే నేను మెదక్ జిల్లాలో ఇన్ఛార్జ్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేది దాని తర్వాతను నేను అన్ని జిల్లాలలో కూడా చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని నేను ఫుల్ టైమర్ ఏం పని లేదు ఒకటే టీఆర్ఎస్ జెండా తిరగాలి నాకు తెలంగాణ పిచ్చి చీల్ మరి గిన్ని దిక్కుల తిరిగిండు వీడు నేను అన్ని చేస్తేనే వీడు గొల్లరాజు గారు తిరిగిండని చెప్పుకోను ఇవాళ దమ్ముంటే 5 లీటర్ల డీజిల్ పోయించిందా చెప్పుకోను కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ మన హరీష్ రావు కానీ మేము ఇవన్నీ చేసిందని అను చెప్పుకోను దమ్ముంటే 5 లీటర్ల డీజిల్ కూడా ఓపేలే కార్ల అవసరం లేదు నేను బుచ్చం ఎత్తుకున్నా ఎక్కడ తిన్నా ఏడబనన్నా నేను అట్లా మెదిలినా నా 11 ఏళ్ళ వయసు నుంచి నేను ఇస్త్రీ బట్టలు కడతాను 11 ఏళ్ళ నుంచి ఇస్త్రీ లేని అంగే ఏరైతే లేదు పస్తులున్న రోజులున్నాయి కానీ నాకు ఇస్త్రీ లేని రోజు లేదు పస్తులున్నా కానీ ఇస్త్రీ లేని రోజు లేదు ఎందుకంటే దొరలకేం తక్కువ ఉండదు అని పిచ్చి
దూరం కంటే మనం తక్కువ బతకద్దని ఆలోచన. ఈ బొట్టు కూడా స్టైల్ చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, పొడుగా, చాలా తక్కువ మంది పెడతారు. అదే ఈ బొట్టు స్టోరీ ఏమైనా ఉందా? బొట్టుకేం స్టోర్ లేదు. అప్పుడు కినికలు వచ్చినాయి నాకు చిన్నప్పుడు. అప్పుడు కాల్చేది కదా, కినికలతో కాల్చేది. నాకు నోసాల మీద కూడా కాల్చేళ్ళు. అరే ఇది కవర్ అవుతుంది కావచ్చు, ఇది కవర్ అవుతుంది కావచ్చు. ఇట్లా బొట్టు పెట్టుకుని నాకు ఇష్టం, మొదటి నుంచి బొట్టు పెట్టుకుని నాకు ఇష్టం. ఈ కట్టు బొట్టు నాకు ఇష్టమైనయే అంతే. అదే ఎక్కడ కనిపించినా ఏ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చూసినా నేను చూసినంత వరకు అయితే ఈ బొట్టు ఈ కట్టు అట్లే ఉంటుంది. అంటే ఏమైనా స్టైల్ ఉందేమో అని. లేదు నాకు స్టైల్ అంటే ఏం లేదు, స్టైల్ అంటే ఏం లేదు. నేను ధ్యానం చేస్తా, యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, ఇవన్నీ చేస్తా. దీని మీద నాకు ఒక ఆలోచన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.